ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కేటీఆర్ మాట్లాడుతుంటే ఖాళీ అయిన కుర్చీలు, ఇంకా తగ్గుతలేవు కోర్రి బీఆర్ఎస్ పార్టీకి నిరసనలు. లోక్సభ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. 25,000 రూపాయల నాణాలను తీసుకుపోయింది. బగ్గదాగి జేసీబీలనే వండుకున్నాడు. జరసేపట్ల ట్రాఫిక్ జామ్ అయ్యేటట్లు చేసిండు. ఇక ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి అలా పార్టీ నాయకులు లీడర్లు షాక్ ఇచ్చి పక్క సూపులు చూసుకుంటా జంపింగ్ గేమ్ ఆడుకుంటా రోజుకో జలక్కిస్తుంటే ఇప్పుడు చూడుర్రి ఆఖరికి కేటీఆర్ మీటింగ్కి వచ్చినాగా పార్టీ కార్యకర్తలు సుతా హ్యాండ్ ఇచ్చి ఎట్లా వెళ్ళిపోతుర్రో పాపం. ఇక్కడ ఏదో మీటింగ్ అయిపోయినట్టున్నది. అందుకే కుర్చీలన్నీ ఖాళీ అయినాయి కావచ్చు. నాయకులందరూ వెళ్ళిపోయిర్రు కావచ్చు. అందుకే అందరూ లేచి వెళ్ళిపోతుండ్రు కావచ్చు అని అనుకునేరుల్లా. ఎందుకంటే గది ఒడిచిన మీటింగ్ కాదుల్లో, ఇప్పుడే స్టార్ట్ అయిన మీటింగ్. నమ్ముతలేరా ఎట్లా? అయితే ఇప్పుడు చూపిస్తా చూడుర్రి అసలు ముచ్చటేందో. దయచేసి మరి 4 నెలల్లోనే చాలా ఇబ్బందులు కార్యకర్తలకు నాయకులకు వస్తూ ఉన్నాయి. కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే పోలీసులు రెచ్చిపోయి కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వరంగల్ ఈస్ట్లోనైతే ఇంకా కూడా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు నమ్మకొచ్చిందా నుల్లా? అక్కడ ఎవరు మాట్లాడుతుర్రో అర్థమైంది కదా. సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారే అక్కడ స్పీచ్ దంచుతుండు. కాంగ్రెస్ జూటా బీజేపీ జూటా అని. కానీ అక్కడికి వచ్చినోళ్ళు నువ్వే జూటా నీ మాటలు జూటా అనుకుంటా ఎట్లా వెళ్ళిపోతారో చూడుర్రి. అయితే ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళేనా హ్యాండ్ ఇచ్చిపోయేది. మేము కూడా పోతామనుకుంటా ఇప్పుడు మీటింగ్కి వచ్చిన పార్టీ కార్యకర్తలు గిట్లా అందరి సమక్షంలా షాక్ ఇచ్చిర్రబ్బా. అయితే గిట్ల సొంత పార్టీ ఓళ్ళే జలకిచ్చింది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలా విస్తృత స్థాయి సమావేశం పెట్టి దానికి కేటీఆర్ ను పిలిచిర్రు. అయితే కేటీఆర్ సారు మాట్లాడు షురూ చేయంగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నేతలు లేచెళ్లిపోయిర్రు. అందరూ ఒక్కరి తర్వాత ఒకరు పోవుడుతోని అక్కడ ఇగో గిట్లా ఖాళీ కుర్చీలు కనిపించినాయి. అయినా సరే ఇంత కూడా అధైర్యపడకుండా ప్రసంగాన్ని ఆపకుండా కేటీఆర్ సారు మాట్లాడుకొచ్చిండు. ఇక మీటింగ్ ఒడిచినాక అక్కడి స్థానిక నాయకుల మీద మస్తు గుస్సాయిండట సారు. మీరే మీటింగ్ అట్టర్ ఫ్లాప్ చేసిర్రు అనుకుంటా వెళ్ళిపోయిండంట కేటీఆర్ సారు. ఎక్కడ పోయినా కానీ 10 రూపాయల చిక్కలు ఇస్తే చెల్లుతలేవని చెప్తారు. అయితే వాటిని మంచిగా జమ చేసి ఏకంగా 25,000 తయారు చేసి ఇగో ఇప్పుడు వాటిని గిట్లా వాడుకుందబ్బా ఓ అక్క చూడు రూపారి. అగో ఈ అక్క గంప నెత్తి మీద పెట్టుకొని ఎడుకో పోతున్నది. ఆ గంపలో ఏమున్నాయో ఇప్పుడు చూపిస్తా చూడుర్రి. ఓయమ్మా మొత్తం చిల్లర పైసలేగా. గవి 25,000 రూపాయలు ఉన్నాయట. మరి ఇంతకీ ఏడికి తీసుకుపోతున్నారయ్యా ఈ పైసలు అని అంటే ఇప్పుడు సమజైంది కదా మంచిగా. నామినేషన్ ఎన్నికనుల్లా ఇక అసలు ముచ్చట ఏందంటే కరీంనగర్ పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది సివిల్ ఇంజనీరు పేరాల మానసారెడ్డి. ఇక డిపాజిట్ కింద 25,000 రూపాయల కాయిన్ల రూపంలో చెల్లించిందట ఈ అక్క. ఆ 25,000 రూపాయల నాణాలను నామినేషన్ సెంటర్ కి గంపల తీసుకొచ్చి నామినేషన్ వేసింది అక్క. గెలుస్తుందో ఓడుతుందో పక్కన పెడితే గిన్ని పైసలను జామ చేసి నామినేషన్ వేసుడు చూసి అక్కడోళ్ళు మస్తుగా మెచ్చుకుంటున్నారట పోర్రి. ఇక
సిటీలో ట్రాఫిక్ జామ్ అవ్వడు అనేది ఎప్పటికెంచో జరిగే ముచ్చటనే కదా. అయితే కొన్ని దిక్కుల ఏదో బండి ఖరాబ్ అయితేనో, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఓడిస్తేనో, లేకపోతే ఇంకా ఏదైనా సమస్య వస్తేనో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక ఎమ్మటే పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసి ఎక్కడోళ్ళని అక్కడికి పంపుతారు. అవునా కదా? మరి ఇక్కడ చూడుర్రి ఎంత చిత్రంగా జామ్ అయిందో. గిడ రోడ్ అంతా ట్రాఫిక్ తోని మెల్లగా పోతుంది కదా. అరే రోడ్డు మీద జేసీబీ ఆగినట్టున్నది, ఏమైందబ్బా? అగో పాపం అందరూ పక్కకేంచి వెళ్ళిపోతురు కదా. ఇంతకు బండికి ఏమైందో? ఓ డ్రైవర్ సాబు, ఏంది సంగతి? డీజిల్ ఇట్లా ఓడిసిందా ఎట్లా? రోడ్డు మధ్యలోనే ఆగింది అని చూస్తే చూడుర్రి ఎంత శుద్ధ పూస లెక్క వండుకున్నాడో. चलती रोड में इसको देखो भाई, सोया हुआ है, सोया हुआ है। बस हो क्यों रहा है? जाम लग के भी थे, बस हो क्यों रहा है? जाम लग के भी थे, बस हो क्यों रहा है? जाम लग के भी थे, बस हो क्यों रहा है? जाम लग के भी थे। उठ जा। साइड में पुलिस वाले लोगों को डाटा भेज रहे थे। ఊర్ని తెలివి సల్లగుండా కదరా. ఏదో ఇంట్లో బెడ్ మీద వండుకున్నట్టు నడి రోడ్డు మీద బండి ఆపుకొని వండుకొని ఏదో నీ లవర్ వచ్చి లేపితే లేవంగానే చిన్నగా ముసిముసి నవ్వుకుంటా లేచి, ఏ మంచి నిద్రలుంటే చెడగొడుతున్నావేంది డార్లింగ్ అన్నట్టు అంత మెల్లగా రియాక్షన్ ఇస్తావేంద్రా అయ్యా. అప్పటికి మంచిగా కడుపు నిండా తాగి నిద్ర రాగానే మంచిగా రోడ్డు మీదనే ఆపుకొని గదే బెడ్రూమ్ అనుకొని ఎవరేడా పోతే నాకేంది అనుకుంటా గాన్నే ఒక కునుకు తీసిండబ్బా గీ నిద్ర ముఖం శుద్ధపూస. అయితే జర్రంతా హెల్ప్ చేసి బండిని పక్కకు నెడదామని పోయిన మిగిలిన బండ్లోళ్ళు గీ ముచ్చట చూసి షాక్ కి గురై గా తాగుబోతుని ఏమనాలనో అర్థం కాక ఇట్లా వీడియో తీసి దునియాల కొదిలిరబ్బా. ఇక ఈ తెలివితేటలు చూసి అందరూ తిట్లతోని తారీఫ్ చేస్తుర్రు పోర్రి. चलती रोड में इसको देखो भाई, सोया हुआ है, सोया हुआ है। बस हो क्यों रहा है? जाम लग के भी थे, बस हो क्यों रहा है? जाम लग के भी थे, बस हो क्यों रहा है? जाम लग के भी थे, बस हो क्यों रहा है? जाम लग के भी थे। उठ जा। साइड में पुलिस वाले लोगों को डाटा भेज रहे थे। ఇక ఏడనన్నా కొత్తగా ఇల్లు కడితేనో, లేకపోతే ఇంట్లో ఏదైనా పెండ్లో దావత ఉంటేనో ఇంటికి మొత్తం చమకాయించే లైటింగ్ పెడతాం కదా. అయితే ఇక్కడ చూడుర్రి గీ అన్న గట్ల కాకుండా ఆయన తోలే బండికి లైటింగ్ వేసి ఎట్లా చమకాయించుకుంటా పోతుండో. మొన్న టిల్లు స్క్వేర్ సైన్ వచ్చి రికార్డును బదలగొట్టిన విషయం మనకు ఎరుకున్నదేనాయే. అన్న టిల్లు వాడే కారు మస్తు డెకరేషన్ తోని కలర్ఫుల్ గా ఉంటది. అగో గట్లనే గా సైన్ మనం చూసి ఇన్స్పైర్ అయ్యి టిల్లన్న 4 పయ్యల బండిని అట్లా చేస్తే నేను 2 పయ్యల బండిని ఇంకో లెక్క చేసి అట్లుంటది మనతోని అని జనాలతోని అనిపించుకుంటా అని చెప్పి చూడుర్రి 2 పయ్యల బండిని ఎంత కలర్ఫుల్ గా డెకరేట్ చేసిండో. ఏజ్ కూడా పెద్దోడు, చిన్న ఎంగి కూడా కాదు మళ్ళీ మా వయసు మనకన్నా పెద్ద 45 పాట పెట్టిండు లైట్లు వీడు చూడు. ఓఫో స్కూటీ చుట్టూ లైటింగ్ పెట్టి హ్యాండిల్ కాడ టీవీ పెట్టి రాత్రి పూట డిజెటిల్ పేరు ఈడి స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీనుమారు అనుకుంటా హైదరాబాద్ చంద్రాయన్ గుట్ట రోడ్ల మీద హల్చల్ చేస్తున్నాడు. ఇక ఈయన బండి ఈయన కలర్ఫుల్ గా కనిపించుడుతోనే రోడ్డు మీద పోయే ఒక ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకి మస్తు చక్కర్లు కొడుతుందట పోర్రి. ఏ మాటకు ఆ మాట, బండి అయితే మస్తుందిలే.
ఇది చూస్తాడు చూస్తాడు ఈయన మరి ఏజ్ కూడా పెద్దోడు ఆడు, చిన్న యంగ్ కూడా కాదు ఆడు మళ్ళీ. మా వయసోడు మనకన్నా మీకన్నా పెద్ద 45 ఉంటాడు. పాట పెట్టిండు లైట్లు వీడు చూడు. ఇవి అంటే మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే కలుసుకుందాం. అంతవరకు నమస్తే.